చెప్పండి. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చి బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ పార్టీ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అంతకి ఖచ్చితంగా. అంటే అవతల 3 పార్టీలు పొత్తు పెట్టుకొస్తున్నాయి కదా. 100 వచ్చినా కానీ ఏం చేయాలి? ఆయన చేయాలి కదా. ఇట్లా 100 మంది రావచ్చు, ఆయన కొట్టాలి కదా. అంటే జగన్ అవతల 3 వచ్చా, జగన్ ఒంటరిగా వచ్చాడు. జగన్ ధైర్యం ఏమంటారు? ఆయన చేసిన పథకాలు అట్లాంటివి ఉన్నాయి కదా. చంద్రబాబు సీఎం అయితే పథకాలు ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ముందు ఇవ్వలా కదా, ఇప్పుడు ఇవ్వడం ఏముంది? ఇంకా ముందు ఇచ్చిందంటే దానికి అది వేరే. 4000 పింఛన్ ఇచ్చాను, ఆడలకు బస్సు ఫ్రీ పెడతాను. ఇప్పుడు ఇచ్చిన కదా వదిలేసేయి. నువ్వు ముందు ఇచ్చిండేది కదా కదా అంటాను. ముందు 10 ఏళ్ళు ఉన్నావు కదా, 10 ఏళ్ళలో ఏం చేసావు అనేది కదా. ఇప్పుడు ఈయన 5 ఏళ్ళు ఉన్నాడు అని చెప్పిన పథకాలన్నీ ఇచ్చినాడు. ప్రజలైతే బాగానే సంతోషంగా ఉన్నారు. ఇండ్లకి వాడికి వాలంటీర్లు అంట, ఈ బియ్యం బండ్లు అంట, ఇవన్నీ అన్ని ఇబ్బందిగానే బాగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేనేదో మళ్ళీ ఎప్పుడో వచ్చేస్తాను దానికి పెట్టిన తినే దానికి మర్చిపోలేరు కదా, అది విషయం. అందుకనా ఇది పవన్ కళ్యాణ్ జగన్ సీఎం కానీ పవన్ కళ్యాణ్ నువ్వెంత బతికని జగన్ అంటే ఆయన ఎవరో కావడానికి జనాలు నిర్ణయించుకోవాలి. కానీ నేను నిన్ను ఇప్పుడు నువ్వు ఇది రావద్దని చెప్పడం నేను ఎవడు? నీ మనసులో ఉండాలి, నేను రావద్దు అంతవరకే. కానీ నువ్వు నేను మా ఊర్లోకి రావద్దు అంటే అది అవుతుందా? అవన్నీ ఏంటి అక్కలేని మాటలు. రాజంపేటలో ఈసారి ఎవరు గెలుస్తారన్నా? అమర్నాథరెడ్డి వస్తాడు. అంటే ముందు మేడా కాదని గెలిచారన్నా? పక్కగా. ముందు అమర్నాథరెడ్డి 10 ఏళ్ళు ముందు చేశాడు కదా. అంటే ఈ పార్లమెంటు అవతల ఎక్స్-సీఎం ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. అంటే ఒకటి ముందు వీళ్ళ మాదిరి ఎవరు దౌర్జన్యాలు ఏం చేయాలి కదా. ఆయన ముందు 10 ఏళ్ళు ఉన్నాడు కానీ ఎక్కడ సెంటు భూమి సంపాదించడం కానీ ఎప్పుడు అరెస్ట్ చేసేయడం కానీ ఎక్కడ లేదు కదా. వీళ్ళు మామూలుగా భూమి కబ్జాలు చేశారు, మామూలుగా ఎన్నో అరెస్టులు చేశారు. కాబట్టి ఇప్పుడు నీకు అమర్నాథరెడ్డి సానుభూతికి అందరికీ ఉంది. సరే, పార్లమెంట్లో ఎవరు వస్తారు సార్ మనకి? పార్లమెంటు అంటే మన అవతల ఎక్స్-సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డి. అంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యానికి మిథున్ రెడ్డి తట్టుకుంటాడా? అట్టనే దానికి అది మనం పక్కాగా చెప్పాలని చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు కూడా బాగా చేసిన వాళ్ళే, పర్వాలే. కాకపోతే ఇలా నిర్ణయాలు ఇలా ఆలోచనలు మనం దాంట్లో ఎదురు చెప్పలేం. కానీ ఇవైతే పక్క వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ 2024లో ఏ పార్టీ అధికారంలో వచ్చి బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ ఎందుకు రావాలి అసలు? పథకాలు ఉన్నాయి కాబట్టి, మంచిగా ఉన్నాయి కాబట్టి దానివల్ల వస్తే మంచిది. చంద్రబాబు సీఎం తింటే పథకాలు ఎక్కువ ఇచ్చా అంటారు. ఇంకా చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం ఉండేది ఇదే కదా మనకు ఫీల్డ్. అట్లా మన వైఎస్ఆర్. మేము రాజంపేటలో ఈసారి ఎవరు గెలుచారంటారు? ఖచ్చితంగా ఏ పార్టీని మనం ఖచ్చితంగా చెప్పలేము. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. బాగుంటుంటారు. ఓకే అన్న, నమస్తే. పెన్షన్ వచ్చిందా? వస్తుంది. ఎంత వచ్చింది? 3000. మళ్ళీ ఈసారి ఎవరు గెలిచే బాగుంటాయి మళ్ళీ మనకి? జగనే. ఎందుకు? చంద్రబాబు సీఎం అయితే 4000 పెన్షన్ ఇచ్చా అంటారా? ఈయన ఇస్తా అంటాడా గెలిచా? మళ్ళీ చంద్రబాబు ఇంటికి పథకాలు ఎక్కువ ఇచ్చాను, జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చా అంటా. ఇంకా ఆయన ఎప్పుడు ఇస్తాడు, ఈయన ఇప్పుడు ఇస్తానలే ఆల్రెడీగా. చంద్రబాబు నమ్మరు మీరు? నమ్మేదేమలే, మాకు నమ్మకం ఎత్తన ఉందా. మీకు నమ్మకం జగన్ అంతే. జగన్ గెలిపిస్తారా మళ్ళీ మీరు? గెలిపిస్తాను. అసలు పొత్తు పెట్టుకుని వస్తారు జగన్ ఓడించాలని. పొత్తు పెట్టుకున్నా గిత్తు పెట్టుకున్నా ఎవడు అదృష్టం ఉంటే వాడు వస్తాడు. వచ్చేదేమో జగనే. అవునా? ఈ రాజంపేటలో ఎవరు వస్తాను సార్? మళ్ళీ రాజంపేట ఎవరు వస్తాడు? అమర్నాథరెడ్డి వస్తాడు. అవునండి, గెలిపిస్తారా అమర్నాథరెడ్డిని? మళ్ళీ ఎంపీ ఎవరు వచ్చారు మనకి? ఎంపీ మిథున్ రెడ్డి అవుతా. ఆయన ఎక్స్-సీఎం కదా, పోటీ చేస్తాండి అది కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు చేసినాడు, ఇప్పుడు చేయొద్దు. ఆ పొద్దు నింది ఈ పొద్దు సీఎం ఆయన కాదు, ఎక్స్-సీఎం కదా. ఈ పొద్దు పనిచేస్తాడు. కానీ మిథున్ రెడ్డి గెలిచారంటారు. వస్తాయన్న పథకాలు మనకి? ఆయనకే వస్తాలయ్యా. వస్తాయన్న. ఈసారి మళ్ళీ ఎవరు గెలిచారు? ఏందో తెలుగుదేశం అంటున్నారయ్యా. మీరు ఎవరు గెలనుకున్నారు? మేము కాంగ్రెస్, వైఎస్ఆర్. మేము మాట చెప్పారు. గెలుచారు జగన్. అదే ఆయనే గెలిచాడు. పొత్తు పెట్టుకుని వస్తాడు జగన్ ఓడియాలని. పొత్తు పెట్టుకుని వచ్చినా గెలిచాడు, పొత్తు రాకుండా వస్తాడు పోయా. గెలిచాడు జగన్. జగన్ నమ్మకం మీకు అసలు? నమ్మకం ఏమంటే ఆయన పథకాలు అది ఇస్తాడు కదయ్యా. చంద్రబాబు పథకాలు ఎక్కువ ఇచ్చాడు. ఇంకా చంద్రబాబు చెప్పినాడు కానీ హామీలు ఎవరు నెరవేర్చలే. జగన్ గెలిచాడు. ఇంకా